నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, నిజంగా మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూనే ఉన్నా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు ఉంటూనే ఉంది. అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి మేము బయటపడలేకపోతున్నాము అని అంటే కనుక అందుకు కారణం ఈ 5 మాటలండి. ఈ 5 మాటల్ని మనం ఇంతవరకు కూడా ఎవరిని కూడా అనకుండా గనక ఉండి ఉంటే నిజంగా మనకి ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండనే ఉండదండి. ఒక్కసారి ఈ 5 మాటలు ఏంటి అలా గనక మనం అన్నామా లేదా ఇంతవరకు కూడా అవునక్క నేను కూడా ఎవరిని ఇంతవరకు ఇలాంటి మాటలు అడిగింది లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఎస్ అని చెప్పండి. లేదంటే కనుక అన్నాము అని అనుకున్న వాళ్ళు అది మనం సరిచేసుకోవడానికి కనుక మనం ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా అండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలాంటి ఒక కర్మ అనేది కూడా మన దాకా రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి శక్తివంతమైన 5 మాటలండి ఇవి. అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనందరికీ ఉన్న ఒక సందేహం అండి, అక్క నేను చాలా బాగా పూజలు చేస్తానక్క, అసలు ఇలాంటి ఒక నాకు తెలిసినంత వరకు కూడా ఏ గుడికి కూడా వెళ్లకుండా లేదు. ఎలాంటి శక్తివంతమైన ఎన్నో రకాల ఆలయానికి వెళ్ళాను నేను, ఎన్నో అభిషేకాలు చేశాను, ఎంతోమందికి దాన ధర్మాలు చేశాను. అయినా సరే నా కోరిక తీరడం కాదు కదా, నాకు నిజంగా సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నిజంగా భగవంతుడు ఉన్నాడా లేదా అని కూడా నాకు ఒక్కొక్కసారి సందేహం అనేది వస్తుంది అని మనందరము అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఏ జన్మలో చేసిన పాపమో నేను ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నానని కూడా మనకు అనిపిస్తుందండి. నిజంగా మనం ఎవరికో ఒక చెడు చేయటమో లేదంటే కనుక ఏదో ఒక బాధ పెట్టడమో మనం ఏదైనా చేస్తే అలాంటి కర్మఫలాలు మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటామని చెప్పి మన పెద్దలు మనకు తెలియచేశారు. అవి మాత్రమే కాదండి, మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అనేవి ఉన్నాయి. ఒక 5 విషయాలండి. ఈ 5 విషయాలు కనుక మనం సరదాగా అనేస్తూ ఉంటాం, సరదాగా ఒకళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటాం. ఈ 5 మాటలు కనుక మనం ఎవరిని కూడా అడగకూడదండి. అడిగితే కనుక నిజంగా ఆ కర్మ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అనేది మనకి చెప్పబడుతుంది. అందువల్ల ఆ 5 మాటలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరినైనా సరే బయట చూసినప్పుడు మన ఫ్రెండ్సే కానివ్వండి, అయిన వాళ్ళే కానివ్వండి, వాళ్ళని చూడంగానే ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, మీ జీతం ఎంత, మీరు ఎంత సంపాదిస్తున్నారు అని చెప్పి మాత్రం అస్సలు అడగకూడదంటండి. ఎందువల్లనంటే అలా అడగడం వల్ల ఎదురుగా ఉన్నవాళ్ళు ఎవరినైతే కనుక అడుగుతున్నామో వాళ్ళు ఏదైనా సరే ఒక బాధపడినట్టుగా కనుక అయితే అలాంటి ఒక కర్మ అనేది మనకు వస్తుందండి. అయ్యో మన జీతం మన శాలరీ తక్కువగా ఉంది కాబట్టి మనల్ని ఎగతాళి చేయడం కోసం అడుగుతున్నారేమో అని వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల ఎవరిని కూడా మీ శాలరీ ఎంత, మీరు ఎంత సంపాదిస్తున్నారు అని ఎవరిని కూడా అడగకూడదంటండి. అలాగే రెండో విషయం ఏంటి అనంటే, మీరు ఇంకా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు, మీకు ఇంత వయసు అయిపోయింది కదా, మీకు ఎవరు దొరకలేదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకా దొరకకపోవడానికి ఏంటి కారణం, మీరు ఏదైనా సరే పరిహారాలు చేయించుకోవచ్చు కదా అన్నట్టుగా ఎదుటి వాళ్ళని మనం సరదాగా అడిగేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇంకా మీకు పెళ్లి కాలేదు అన్నట్టుగా అడుగుతామండి. అలా అస్సలు అడగకూడదంటండి. నిజంగా అది కూడా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మూడో విషయం ఏంటి అనంటే, ఎవరినైనా సరే ఏంటి ఇంత నల్లగా ఉన్నావు, ఇంత లావుగా ఉన్నావేంటి అని చెప్పి ఒక బాడీ షేమ్ చేయటం, అంటే వాళ్ళని ఎక్కిరించినట్టుగా మనం మాట్లాడడం. అలా ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే వాళ్ళు బయటికి తెలియదండి, వాళ్ళు చాలా లోపల చాలా బాధపడతారంట. నేను ఇంత నల్లగా పుట్టడం కూడా ఒక శాపంలాగా మారిపోయింది నాకు, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అని వాళ్ళు డైట్ చేయడం కోసం తిండి మానేయాలని, ఎక్సర్సైజులని చాలా ఇబ్బంది పడి దాని గురించే బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందువల్ల ఎలాంటి వాళ్ళని కూడా ఎక్కిరించకూడదు. వాళ్ళు సన్నగా ఉన్నా
సరే, లావుగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా కూడా క్యాజువల్గా ఉండాలే కానీ వాళ్ళని ఏమాత్రము కూడా అడగకూడదంటండి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అనంటే, మనం తెలుసుకోవాల్సింది భార్యాభర్తల మధ్య గొడవలు ఏమన్నా ఉండి వాళ్ళు విడిపోయి ఉంటే కనుక, ఏంటి మీ ఆయన మిమ్మల్ని వదిలేశారంట కదా, మీ హస్బెండ్తో మీరు కలిసి ఉండడం లేదంట కదా, మీ ఆవిడ మిమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోయిందంట కదా అని అడుగుతూ ఉంటారండి కొంతమంది. వాళ్ళతో వెళ్ళి మాట్లాడొచ్చు కదా, వాళ్ళని కలవచ్చు కదా అని చెప్పి ఎలాంటి ఒక పర్సనల్ విషయాలు కూడా మనం అస్సలు జోక్యం చేసుకోకూడదంటండి. వాళ్ళు ఏదో చెప్పాలని మనతో ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ నిజంగా వాళ్ళు మనసులో చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి పర్సనల్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకూడదు. ఏదన్నా వాళ్ళు చెప్పడానికి వచ్చినా కూడా సరిపోతుందిలేండి, అంత మామూలుగా ఉంటుంది, పాజిటివ్గా ఉండండి అని చెప్పి సింపుల్గా మాట్లాడాలే కానీ ఎవరిని కూడా మనంతట మనం వెళ్ళి అలాంటి విషయాలు అడగకూడదండి. ఇంకా చివరి మాట అండి, ఇది చాలా ముఖ్యమైన మాట, అస్సలు అడగకూడదనే ఒక విషయం ఏంటి అనంటే, చాలామందికి అండి ఈ మధ్య సంతాన భాగ్యం అనేది తొందరగా కలగకపోతే కనుక వాళ్ళ ఫ్రెండ్సే కదా, అయిన వాళ్ళే కదా అని చెప్పేసి, ఏంటమ్మా ఇంకా పిల్లలు పుట్టలేదంట, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి వాళ్ళని ఏదైనా ఒక ఫంక్షన్లో కనిపించినప్పుడు, బయట కనిపించినప్పుడు అడుగుతూ ఉంటారండి. అస్సలు అడగకూడదండి. ఇది కూడా ఒక రకమైన ఒక కర్మఫలాన్ని మనకి తీసుకొస్తుంది, ఒక నెగిటివ్ ఎనర్జీని మనకి తెచ్చిపెడుతుందంటండి. అందువల్ల ఈ 5 విషయాలు కూడా ఎవరిని కూడా అడగండి ఫ్రెండ్స్. నిజంగా మనం ఏదో ఒకటి వాళ్ళని తిడితేనో కొడితేనో వచ్చి వాళ్ళు బాధపడతారని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి మాటలు కూడా మనకి తెలియకుండానే ఎదుటి వాళ్ళని ఎన్నో రకాలుగా బాధ పెట్టిన వాళ్ళం అవుతామండి. అది కూడా ఒక రకమైన కర్మఫలానికి గురైనట్టే. అందువల్ల ఇంతవరకు కూడా అక్క నేను ఎవరిని కూడా ఇలాగ అడగలేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి భగవంతుడు ఖచ్చితంగా 5కు 5 మార్కులు ఖచ్చితంగా మనకు పడే తీరుతాయండి. ఇలాంటి ఇంకా మిగతా విషయాల్లో వచ్చే కర్మఫలాలన్నీ కూడా తెలుసో తెలియకో చేసిన కర్మఫలాలు ఇట్టే తొలగిపోవడానికి అవకాశం అని ఉంటుంది. కానీ ఇవి ఏంటి అని అంటే తెలిసి మనకి ఎదుటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలిసి కూడా మనం అడిగితే కనుక అది నిజంగా చాలా పెద్ద నెగిటివ్గా మారిపోతుందండి. అందువల్ల ఎవరిని కూడా అడగకూడదని మన పెద్దవాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. మీరు కూడా నాకు ఏమంటారు అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు చాలా నమస్తే.